హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి 10th క్లాస్ 2025 రిలేటెడ్గా ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అన్న దాని గురించి వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నవి అయిపోవడం అయితే జరిగిందనమాట. ఇవి మనకు అయితే March 17th అయితే మనకు స్టార్ట్ అయితే అయ్యాయి. ఇందులో భాగంగా దాదాపు మనకు 6.24 స్టూడెంట్స్ అనేది మనకు ఈ యొక్క ఓవరాల్గా 10th క్లాస్ సంబంధించి ఉంటే అందులో 6.11 lakh స్టూడెంట్స్ అన్న వాళ్ళు మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేయడం అయితే జరిగింది. మరి వీటికి సంబంధించి ఈ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్నది మాట్లాడుకున్నట్టయితే ముందుగానే మనము ఈ యొక్క పేపర్ కరెక్షన్ రిలేటెడ్గా గవర్నమెంట్ వాళ్ళు డేట్స్ అయితే ఇచ్చారని ఒక వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. అక్కడ మనకు April 9th వరకు ఈ యొక్క పేపర్ కరెక్షన్స్ అయితే జరుగుతాయని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది కూడా తెలిసిందే. మరి దీనికి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనకు ఎక్స్పెక్టెడ్గా May 2nd వీక్లో వస్తాయని చెప్పి మనకు కొన్ని అయితే సర్వేస్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ప్రీవియస్గా రిలీజ్ చేసిన డేట్స్, ఆ మధ్యలో ఉన్న గ్యాప్స్ ఎక్స్పెక్టెడ్ని బేస్ చేసుకొని May 2nd వీక్లో మనకు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టెడ్గా మనకైతే చెప్తున్నారనమాట. దీనిపై అఫీషియల్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా అఫీషియల్గా ఏదో ఒక అప్డేట్ అనేది కమింగ్ డేస్లో ప్రొవైడ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నది. ఇక మన ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అన్నది గమనించినట్టయితే సేమ్ నేను కూడా May 1st వీక్ ఆర్ 2nd వీక్లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే యూజువల్లీ పేపర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక 23 to 25 days టైం అయితే వీళ్ళైతే తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాతే మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు April 9th ఈ యొక్క పేపర్ కరెక్షన్ అయిపోతుంది అనుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 23-25 days టైం అయితే పడుతుంది. ఆ తర్వాత మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే అవుతాయి. అలా చూసుకున్నా కూడా మనకు ఈ యొక్క May 1st వీక్ ఎండింగ్ కానీ 2nd వీక్ స్టార్టింగ్లో కానీ ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అందులోనూ ఈ యొక్క రిజల్ట్స్ సంబంధించి 1-2 సార్లు చెక్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ 6.7 lakh స్టూడెంట్స్ పేపర్స్ అంటే అంత ఈజీగా అయితే ఉండదు అనమాట. మేబీ ఈ యొక్క కరెక్షన్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది కూడా మనం గమనించాలి. చాలా ఫ్యాక్టర్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాయి అనమాట. ఆ తర్వాత అవి ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం, 1-2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకోవడం, ఇలా చాలా థింగ్స్ అయితే ఉంటాయి. కాబట్టి నేను కూడా May 2nd వీక్లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నట్టు అనుకుంటున్నా. మరి దీనికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్డ్గా పర్టికులర్గా ఏ డేట్న రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నది ఇంకొక వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకునేది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కమింగ్ మీకు పాలిసెట్ కావచ్చు, ఇంకా మీకు IIIT రిలేటెడ్గా కావచ్చు, చాలా ఎగ్జామ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. మెయిన్గా 10th క్లాస్ వాళ్ళకి వాటి రిలేటెడ్గా మన గ్రూప్స్లో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే గమనించి ఫాలో అవ్వమని అయితే నేను చెప్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.